వెల్కమ్ టు సూరిగాడి సువాసనలు. సూర్య గారు ఈరోజు ఏం వంట చేస్తున్నారండి? ఇవాళ పచ్చేపల కూర వండుతున్నానండి. వావ్, పచ్చేపల కూర నాకు చాలా ఇష్టం. ఏం చేప అండి మీరు వాడేది? ఇది సాల్మన్ ఫిష్ అండి, వెరీ ఆహా. హెల్తీ ఫిష్ అండి. ఇదిగోండి ఇది. మరి ఇది మన ఆంధ్రాలో దొరుకుతుందండి? ఆంధ్రాలో నేను ఉన్నప్పుడు దొరకలేదండి, మరి నేను ఒకే చోట ఉన్నాను, ఆ, మరి వేరే చోట ఉంటుందేమో. ఓకే. దాని తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి, ఆ, తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి, ఓకే తర్వాత 2 స్పూన్లు కారం, ఓకే తర్వాత 2 స్పూన్లు కర్రీ పౌడరు, ఓకే తర్వాత కొంచెం పసుపు, ఆ, తర్వాత కొంచెం ఉప్పు, ఓకే. తర్వాత మంచి వాసన రావాలంటే ఆ. ఇలా పచ్చిమిరకాయ. కూర ఊరిపోతుందండి. ఆ చేప చూడటానికి ఎంత బాగుందో. తింటాక కూడా బాగానే ఉంటుందండి. ఇది చింతపండు అండి. ఓకే. సో చేపలు వండినప్పుడు ఎప్పుడు చింతపండు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే చేప ఉడికేటప్పుడు ఆ, ఈ చింతపండు ఆ, అది ఇంతకు ముందు మీరు అడిగారు చూడండి, ఆ. చేప చితికిపోద్ది అన్నారు చూడండి, అవునవును. అలాగా విడివిడిపోకోకుండా ఆ, ఖచ్చితంగా కాంపాక్ట్గా ఉంచుద్ది దాన్ని. ఓకే. అదే కాకోకుండా అసలుకి దీని టేస్టే వేరు. ఆహా. ఆ, సో ఇవన్నీ స్టవ్ మీద పెట్టక ముందే చేసేస్తున్నారు? అవునండి, మొత్తం ఓకే. చేసేసి స్టవ్ మీద పెడతాము. ఓకే. స్టవ్ మీద ఫుల్ ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుతాను. ఓకే. 5 మినిట్స్ ఉంచిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెడతాను. ఓకే. స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక అబౌట్ 15 మినిట్స్ అలాగా మధ్య మధ్యలో కూరని తిప్పుతూ ఉండాలండి. ఓకే. కూరని తిప్పటం అంటే అన్ని కూరలాగా గట్టి పెట్టి తిప్పేయటం కాదండి. ఆ, దీన్ని ఇలా పట్టుకుని ఆ, ఇలాగ తిప్పాలి. ఓకే. అలాగ చేయాలి, స్ప్రెడ్ అవుద్ది అన్నమాట. ఓకే. సో అన్ని ముక్కలు తర్వాత ఇంగ్రీడియంట్స్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. ఆ. చూడండి, ఆహా. వాసన వస్తుందండి. కెమెరాలో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసండి. అందుకనండి నేను అనుకుంటాను, ఆ, నా నెక్స్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే కెమెరాలో వాసన రావాలి. అది. సూర్య గారు మరి 10 నిమిషాలు అయిపోయాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, వావ్, బాబా బాబా, చూస్తేనే నోరు ఊరిపోతుందండి. తింటే ఇంకా బాగుంటుందండి.